ఈ దినమునకు ఏర్పాటు చేయబడినటువంటి వాక్య భాగము 2వ దినవృత్తాంత గ్రంథము 6వ అధ్యాయము 36వ వచనం నుండి మనం చదువుదాం 38 వరకు. పాపము చేయని వాడెవడును లేడు గనుక వారు నీ దృష్టి ఎదుట పాపం చేసినప్పుడు నీవు వారి మీద ఆగ్రహించి శత్రువుల చేతికి వారిని అప్పగింపగా చెరపట్టు వారు వారిని దూరమైనట్టు కానీ సమీపమైనట్టు కానీ తమ దేశములకు పట్టుకుని పోగా వారు చెరకుపోయిన దేశమందు బుద్ధి తెచ్చుకొని మనసు త్రిప్పుకొని మేము పాపము చేసితిమి, దోషులమైతిమి, భక్తిహీనముగా నడిచితిమి అని ఒప్పుకొని తాము చెరలున్న దేశమందు పూర్ణ హృదయముతోనూ పూర్ణ ఆత్మతోనూ నీ యొద్దకు మళ్ళుకొని తమ పితరులకు నీవిచ్చిన తమ దేశం మీదకిని నీవు కోరుకుని ఈ పట్టణం మీదకిని నీ నామ ఘనత కొరకు నేను కట్టించిన ఈ మందిరం మీదకి మనసు త్రిప్పి విన్నపము చేసిన ఎడల నీ నివాస స్థలమైన ఆకాశము నుండి నీవు వారి విన్నపములను ప్రార్థనలు ఆలకించి వారి కార్యములను నిర్వహించి నీ దృష్టి ఎదుట పాపము చేసిన నీ జనులను క్షమించుదువుగాక. చాలు. ఇక్కడ చాలా చక్కటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. దేవుని ప్రజలు అనేటువంటి వారు లేక ఇశ్రాయేలు దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి జనాంగం, వారు ఎలా ఉంటున్నారు అనేది మనం చూసినట్లయితే వారు పాపం చేస్తున్నట్లుగా మనకు దేవుని వాక్యం చేస్తుంటుంది. అయితే పాపం చేయని వాడు ఎవరునూ లేరు, కానీ నీ దృష్టి పాపం చేస్తున్నప్పుడు వారి మీద దేవునికి కోపం వస్తుందంట, ఆగ్రహం వస్తుంది. చాలామంది యొక్క జీవిత విధానాల్లో మనం ఒప్పుకోవలసినటువంటి పాపములు ఏమవుతున్నాయో వాటిని సరిచేసుకోవటం, ఆ చిన్న చిన్న పాపాలను సరిచేసుకోవటం, దేవుని పిల్లలుగా మన యొక్క జీవితాలను మార్చుకోవటం మనందరికీ ఆశీర్వాదం. ఎందుకంటే అందరూ పాపం చేస్తున్నారు, కానీ దేవుని పిల్లలుగా మనం మారిన తర్వాత దేవుని ఎదుట పాపం చేయకూడదు. దేవుని కోపం వస్తుంది. పాపుల కొరకు ఆయన ప్రాణం పెట్టాడు కదా. ఇక మన యొక్క జీవితంలో ఆ పాపమునకు వేళ దేవుడు చెల్లించిన తర్వాత ఆ పాపం వల్ల వచ్చే జీతం ఏదైతుందో ఆ శిక్ష తన మీద వేసుకున్న తర్వాత మనకు విడుదల కలుగు చేసిన తర్వాత ఆ శిక్షకు కారణమైనటువంటి పాపము, ఆ దోషము మరల మనలో నుండి కనిపించడానికి వీల్లేదు. అది కనిపిస్తే కోపం వస్తుంది. అది చేస్తే శిక్ష వస్తుందని కూడా తెలిసి మనం అదే పనిని మరలా మనం చేస్తే కోపం రాదు. అందుకే ఇక్కడ వాక్యం చెబుతుంటుంది. కనుక మనము ఈరోజు మన యొక్క అంశం ఏంటంటే మనం ఒప్పుకోవాల్సినటువంటి చిన్న చిన్న పాపాలను మనం ఒప్పుకోవాలి. కీర్తన 32వ కీర్తనలో మొదటి నుండి మనం చూసినట్లయితే తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. కనుక ప్రతి ఒక్కరూ కూడా పాపులవే కాబట్టి ఆ పాపాన్ని విడిచిపెడితే ధన్యత వస్తుంది. ఆ పాపాన్ని విడిచిపెడితే దేవుడు మనలో ధన్యులుగా మన కుటుంబాలను దేవుడు మారుస్తాడు. అందుకు ఈ ధన్యకరమైనటువంటి జీవితాన్ని మనందరం పొందుకోవాలని దేవుడు ప్రయాసపడితే ఆ ధన్యకరమైనటువంటి జీవితాన్ని పొందుకోవటానికి వచ్చిన మనము కొన్నిసార్లు దోషాల్లో
పాపాల్లో మరలా తిరిగి మనము పడిపోవటం జరుగుతుంది. అది దేవుడు నీకు ఇచ్చే ధన్యతను చేతులారా నీకు నీవే పాడు చేసుకుని భ్రష్టులు అవుతున్నావు అని వాక్యం చెబుతుంటుంది. అయితే మనం చేసే చిన్న చిన్న పాపములు ఏంటి అసలేవి, అవి తెలుసుకుంటే సరి చేసుకుంటే బాగుంటుంది కదా. అవి తెలుసుకోవటం నీ జీవితానికి నా జీవితానికి మంచిది. పొరపాట్లు తెలుసుకోవాలి. అందుకన్నాడు, తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు కదా. కనుక ఈరోజు పరిహారము ప్రాయశ్చిత్తము నీకు కలగాలి అంటే అసలు నువ్వేం పాపం చేస్తున్నావు తెలియాలిగా ముందు. అది నీకు తెలిస్తే దానికి ప్రాయశ్చిత్తం మరొక మార్గం అనేది మనం ఏర్పాటు చేసుకోవచ్చు. మొదటిది మనం చేసేటువంటి చిన్న చిన్న పొరపాట్లు, ఒక పొరపాటు ఏంటంటే ఆజ్ఞను అతిక్రమించడం. ఏం అతిక్రమిస్తున్నాం? ఆజ్ఞను అతిక్రమిస్తుంటున్నాం. ఆజ్ఞ అతిక్రమమే పాపము. అంటే దేవుడు నిన్ను నన్ను తన స్వరక్తం చేత దేవుడు మనలను సంపాదించుకున్నాడు. ఈ సంపాదించుకున్న తర్వాత మనం దేవుని సొత్తుగా ఉండాలి. దేవుని మాట చొప్పున మనం జీవించాలి. దేవుని మాట కొరకు మన యొక్క జీవితంలో నష్టము కలిగినను సంతోషముగా దేవుని కొరకే మనము బ్రతకాలి. లాభకరమైన ఏమవుతున్నాయో వాటిని క్రీస్తు కొరకు పెంటతో సమానముగా చేసుకోవాలి. ఇలా మన జీవితాలను దైవభక్తిలో నడిపించుకోవాల్సినటువంటి అవసరత మన మీద ఉంచబడింది. అయితే మనం ఏమైపోతున్నామంటే ఈ ఆజ్ఞను మనం ఏం చేస్తున్నామంటే అతిక్రమించి ఇంకా ఆ పాపాన్ని కప్పుపుచ్చుకోవటానికి, ఆ పాపాన్ని నేను చేయలేదని చెప్పుకోవటానికి ఇంకా కొన్ని పాపాలని చేస్తున్నాం. దేవుడేమో నీకు తలంపు పుట్టుకు మునిపే ఆయనకి తెలుసు నీ సంగతులన్నీ. నీవెక్కడున్నావో ఏం చేస్తున్నావో కూడా ఆయనకు అన్నీ తెలుసు. మరి ఆయన అడిగినప్పుడు ఆ చూస్తున్న దేవుని దగ్గరికి వచ్చినప్పుడు మన పాపాలు మనం దాచుకుంటే ఎట్ట, మన అతిక్రమాలు మనం దాచుకుంటే ఎట్ట, మన అబద్ధాలు మనం దాచుకుంటే ఎట్లా? దాన్ని మనం ఏం చేయాలి? ఆదామా నువ్వు ఎక్కడున్నావు అనగా చెప్పేయాలి. అంతే కదా. దానికి మనం ఏం చేసినట్టు? భయపడినట్టు. దానికి మనం ఏం చేసినట్లు? దేవుని మాటకు విధేయతను చూపించినట్టే. ఇంకా మనం అక్కడ దాక్కుని కట్టుకోవాల్సిన కట్టుకుని ఏమంటున్నాడు? అయ్యో తప్పు నాదేమీ లేదు, నువ్వు ఇచ్చేవే, దీన్ని బట్టి నాకు ఈ గతి వచ్చింది. కొంతమంది అంటారు మా అబ్బాయి బాగానే ఉన్నాడు, దీన్ని పెళ్లి చేసుకున్న తర్వాతే మా అబ్బాయి ఇట్ట అయిపోయాడు. తల్లిదండ్రులు బిడ్డల మీద ఉన్న ప్రేమతో అలా మాట్లాడతారు. ఏమైంది? ఆ పెంపకం ఏమైంది? భార్య వచ్చేసరికి చెడిపోవాలా? ఆ భయం లేదా నీలో? ఆ భక్తి లేదా? ఎందుకు నువ్వు అలా మాట్లాడాల్సి వస్తుంది నీ తల్లి అంటే? నీ ఆలోచనలు, నీ తలంపులు సరిగ్గా లేవనే, నీ పద్ధతులు సరిగ్గా లేవనే. వాక్యములు చూద్దాం. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 4వ వచనం చదువుదాం. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 4వ వచనం చదువుదాం. పాపము చేయి ప్రతివాడును ఆజ్ఞను అతిక్రమించును. ఆజ్ఞ అతిక్రమమే. అర్థమవుతుందండి? పాపం చేయవాడు ఏం చేస్తాడు? ప్రతివాడు ఆజ్ఞను, అంతేనా? ఆజ్ఞ అతిక్రమిస్తూ వచ్చేటువంటిది ఏంటి? మళ్ళా పాపం. ఆ పాపం వల్ల వచ్చే జీతం చూసారా? ఒక్క ఆజ్ఞను అతిక్రమిస్తే దేవునితుడు పాపి అయిపోతున్నాం. ఆ పాపం వల్ల వచ్చేటువంటి ఫలితమే మరణము. అది మనకు రాకుండా ఉండాలనే నీ ఆజ్ఞను తూచా తప్పకుండా వాటన్నిటినీ పాటించాలనేదే దేవుని ముఖ్య ఉద్దేశం. అంటే అది పాటించడం వల్ల నువ్వు ధన్యుడు అవుతున్నావు. వాటిని పాటించడం వల్ల నీ యొక్క జీవితం బాగుపడుతుంది. వాటిని పాటించడం వల్ల నీ కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి అవసరత తీర్చబడుతుంది. అందుకు దేవుడు ఏమంటున్నాడంటే పూర్ణ మనసుతోనూ పూర్ణ ఆత్మతోనూ నీ దేవుడిని యెహోవాను సేవించాలి. ఆయన ఆజ్ఞలు ఒకటైనను తప్పిపోకుండా, కుడి ఎడమలకు తొలగిపోకుండా మనందరూ జాగ్రత్తగా నడుచుకోవాల్సిన అవసరత ఎవరి మీద ఉంది? మన మీదే ఉంది. ఇవన్నీ ఎవరు చేయాలి? మనం చేయాలి కదా. దేవుని పిల్లలుగా అంగీకరించబడిన తర్వాత, దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత, ఒక ధన్యకరమైన మార్గంలో దేవుడు మనం నడిపిస్తున్న తర్వాత మరి ఇదేంటి? దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించడం ఏంటి? దేవుడు చూపించిన మార్గంలో నడవకుండా కుడి ఎడమలకు తప్పిపోవటం ఏంటి? అది పాపం కాదు. అది దేవునికి కోపం రాదు, ఆగ్రహం రాదు.
కనుక నీ జీవితంలో ఈ దేవుని యొక్క ప్రేమ పొందటానికి, కృప పొందటానికి, నీవు ధన్యుడిగా ఉండటానికి, దేవుడిచ్చేటువంటి ఆశీర్వాదాలతో నీ కుటుంబం సమృద్ధిగా ఉండటానికి దేవుడు నిన్ను పిలుచుకున్నాడు. చీకటిలో ఉన్న మనలను, దరిద్రతలో ఉన్న మనలను, పెంటగొప్పలో ఉన్న మనలను, శాపగ్రస్తమైన మనలను ఒక ధన్యులుగా చేయడానికి దేవుడు మనం పిలుచుకున్నాడు. ఆ ధన్యకరమైన జీవితం మనకు రావాలంటే మనం ఎవరి మాట వినాలి? పిలిచిన వాని మాట వినాలి, నేను ప్రేమించేవాని మాట వినాలి. అదే నీకు ఆశీర్వాదం, అదే నీకు దీవెన. హల్లెలూయా, హల్లెలూయా. చాలాసార్లు మనము మాట వింటామని చెబుతున్నాం, దేవుని దగ్గరికి వస్తున్నాం, దేవుని కొరకు మన యొక్క జీవితాలు సమర్పణ చేస్తున్నాం, కడుపు కట్టుకుని ప్రార్థన చేస్తున్నాం, అందరూ ఎదుటి బహిరంగంగా ఒప్పుకుంటున్నాం. కానీ మన జీవితంలో ఇంకా మనం ఆజ్ఞను దేవునికి వ్యతిరేకంగా జీవించడం ఇంకా మానలేదు. అది నిన్ను ధన్యుడుగా చేసేటువంటి ఆ కృపను నీవే కాలదనుకుంటున్నావు, చేతులారి నీవే దానిని పాడు చేసుకున్నావు. ఉదాహరణకు చూస్తే సౌలు గొర్రెలు కాసుకుంటూ ఉన్నాడు, ఆ గాడిదలను కాస్తూ ఉన్నాడు. ఆ గాడిదలు తప్పిపోయినప్పుడు దాన్ని వెతుకుస్తున్నటువంటి తరుణంలో దేవుడు ఏం చేశాడు తెలుసా అండి? ఈ సౌలుకి ఇశ్రాయేలు మీద రాజుగా ఉండటానికి అవకాశాన్ని కల్పించాడు. ఇప్పుడు ఆయన ఏమైపోయాడు? ఇశ్రాయేలుకి మొదటి రాజు అయిపోయాడు. అంటే ఒక సృష్టికర్త, ఒక దేవాది దేవుడు, మహా ఉన్నతమైనటువంటి జ్ఞానము కలిగినటువంటి దేవుడు ఏ ప్రజలనైతే నడిపించాడో, ఏ ప్రజలకు రాజుగా ఉన్నాడో, అధికారిగా ఉండి వారిని యోగక్షేమాలని చూస్తూ నడిపించాడో, ఆ ప్రజలకి ఆ జ్ఞానము కలిగినటువంటి, దైవ బలము కలిగినటువంటి, ఆ దైవశక్తి కలిగినటువంటి ఆ ప్రజలను నడిపించడానికి దేవుడు ఎవరికి ఇచ్చాడు అవకాశం? సౌలుకు దేవుడు ఇచ్చాడు అవకాశం. దేవుడు ఆయన ధన్యుడిగా చేశాడు. ఊహించలేని కృప అది. ఆయన కలలో కూడా ఊహించలేదు, వారి తల్లిదండ్రులకు కూడా తెలియదు, ఎవరికి కూడా తెలియని మహాకృప దేవుడు ఆయనకి ఇస్తే, ఇప్పుడు ఆయన ఏమేం చేశాడు తెలుసా అండి? అమాలేకుల మీదకి వెళ్ళి యుద్ధం చేసి వారందరినీ కూడా ఏం చేయాలంట? నిర్మూలన చేసేయాలి. అది శాపగ్రస్తమైన దానిలో ఏది తీసుకోవటానికి వీల్లేదు. దేవుని దగ్గర సెలవు తీసుకుని వెళ్ళాడు. వెళ్ళి ఏం చేశాడు తెలుసా అండి? రాజులు చంపలేదు, అక్కడ ఉన్నటువంటి శ్రేష్టమైన వాటిని ఆ గొర్రెల్లోనూ ఆటలు తెచ్చుకుని ఇంటి దగ్గర పెట్టేసుకున్నాడు వారి పశుశాలలో. దేవుని కోపమేగా. జాగ్రత్త. దేవుడు నీకు ఒక హోదాని లేదా ఒక మంచి స్థితిని, నేను ఒక ధన్యుడిగా చేసింది ఒకవేళ నీవు దేవునికి వ్యతిరేకమైన వాటిని చేయటానికి, తినటానికి, త్రాగటానికి, సుఖించడానికి, నీ ఇష్టానుసారి ప్రవర్తించడానికి కాదు. ఆయన చేసిన ఉపకారములు దేనిని మర్చిపోకుండా దేవుని స్తుతించాలి. ఈ స్థితిలో నుంచి నాకు ఈ స్థితిని కలుగు చేసావయ్యా. అంటే మానవుని యొక్క జీవితాలలో దేవుడు చేసిన ఉపకారములను మనం ఎప్పుడు కూడా జ్ఞాపకము చేసుకుంటూ ఆ దేవునిని గణపరచడానికి దేవుడు ఈ భాగ్యాన్ని దేవుడు ఇచ్చాడు. కానీ మనం ఏమైపోతున్నాం తెలుసా అండి? మనము దేవుని యొక్క ఆజ్ఞలను తలుపుతున్నాం, చేస్తామని అంటున్నాం, కానీ ఏం చేయట్లేదు. ఆయన ఆజ్ఞని పక్కన పెడుతున్నాం. మన స్వార్థము కొరకు, మన సంపాదన కొరకు, మన ప్రయోజనం కొరకు దేవుడిని అడిగితే ఇంకా దేవుడు ఇస్తాడు. అడుగుడు మీకు దేవుడు ఇస్తాడు. నేను ధన్యుడిగా చేయడానికి దేవుడు నేను ఏర్పాటు చేసుకుంది. కానీ ఆ ధన్యకరమైనటువంటి కృప దేవుడికి ఇచ్చేంత వరకు ఆగలేకపోతున్నావు. నీవు రకరకాల మార్గాలు, రకరకాల ఆలోచనలు ఏర్పాటు చేసుకుని బ్రష్లు అయిపోతున్నావు. నీ బ్రష్లు ఒకటివే కాదు, నీ ద్వారా అనేకులను బ్రష్లుగా కూడా చేస్తున్నావు. జాగ్రత్త. రెండవదిగా చూసినట్లయితే తిరుగుబాటు చేయటమే పాపం. ఏం చేయటం? దేవుని మీద ఏం చేయకూడదు? తిరుగుబాటు చేయకూడదు. ఎవరైనా దేవుని మీద తిరుగుబాటు చేస్తే అది ఒక పాపమే. వాక్యం చెబుతుంది. మొదటి సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము 23వ వాక్యం చదువుదాం. తిరుగుబాటు చేయుట సోదె చెప్పుట యందు, అంతేనండి. తిరుగుబాటు చేయటం దేంతో సమానం అంటే కొంతమంది ఈ తిరుగుబాటు చేసేవాళ్ళు ఏమనాలి? సోదోళ్ళు అనాలి. ఎవరిళ్ళు జ్ఞానం కలిగిన వాళ్ళు కాదు. వీళ్ళు ఎవరన్నమాట? సోది పనులు చేసేవాళ్ళు, సోది మాటలు చెప్పుకునేవాళ్ళు.
సోది రకంగా జీవించేవాళ్ళు, సోది వారి యొక్క జీవితాల్లో అదొక పాపమే. అది నీ జీవితానికి మంచిది కానే కాదు, అది నీ జీవితానికి ఆశీర్వాదము కానే కాదు అనే విషయాన్ని బైబిల్ చాలా స్పష్టంగా చెబుతుంది. మరొకసారి చదవండి. తిరుగుబాటు చేయుట పాపము, ఆ సోది చెప్పుట అనేటువంటి పాపముతో సమానము. మూర్ఖత్వమును అగపరచుట, ఏ అతిక్రమం అంటే ఇది? కొంతమందికి ఆ మూర్ఖత్వం వారిలో ఉంటుంది. వాళ్ళు ఏం చేస్తారో తెలుసండి, ఆ మూర్ఖత్వాన్ని అనేక సార్లు బయటికి తీసుకొస్తారు, అగపరుస్తారు. అంటే తెలియజేస్తారు, నేను మూర్ఖుడినే అన్నట్టుగా, నేను మూర్ఖురాలిని అన్నట్లుగా, నేను గయ్యాలినే అన్నట్లుగా, నేను సోదరుడినే అన్నట్టుగా. వాడి పనులు బట్టి, వాడి ప్రవక్తను బట్టి ఏమంటారు? సోదరుడు అంటారు. అంతేనా? తుక్కేసుకెళ్తా వెళ్ళేవాడిని ఏమంటారు? చెత్తోడా అంటారు. ఆయనకు పేరు ఉంది, చెత్తోడు కాదుగా, ఆయన పనిని బట్టి. గోంగూర అమ్ముకునే అబ్బాయిని ఏమంటారు? ఓ గోంగూర అబ్బాయి అంటారు. అంటే గోంగూరోడు కాదుగా, అది మాంసం అబ్బాయి ఉన్నాడు, ఏమంటారు? ఆ పేరు పిలుస్తావా? ఏ మాంసం బయట, అంతే కదా మనం పిలిచేది. కనుక మన యొక్క పనిని బట్టి అక్కడ అగపరుస్తున్నాం, అక్కడ ప్రజలకు చూపిస్తున్నాం, నేను 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 ఎవరినమాట? సోదరుడినని, నేను మూర్ఖుడినని, నేను గర్వంతుడినని, నేను గయ్యాలినేనని, నేను తిరుగుబాటు చేయవాడినని. జాగ్రత్త. దేవుడు నిన్ను తిరుగుబాటు చేయటానికి కాదు దేవుడు ఏర్పాటు చేసుకుంది. సాధువుగాను మృదువుగాను దేవుని యొక్క బిడ్డగా అక్షయ అలంకారములను ధరించుకుని దేవుని యొక్క బిడ్డలుగా మనం జీవించడానికి, మనకున్న గర్వాన్ని, మనకున్న అహంకారాన్ని, మనకున్నటువంటి సమస్తాన్ని విడిచిపెట్టేసి దేవుని ఎదుట మనం ఏం చేయాలంటే తగ్గించుకునేటువంటి స్వభావంతో మనం బ్రతకాలి. ఇప్పుడు వాస్తవంగా గాలిని ఆపగలిగాడు, దయాలను వెళ్ళగొట్టగలిగాడు, అద్భుతాలను దేవుడు చేయగలిగాడు, చనిపోయిన వారిని తిరిగి లేపగలిగిన దేవుడు ఒక అల్పమైనటువంటి మనుషుడు, ఒక పురుగులంటే ఒక మనుషుడు దేవుని ఎదురుకు వచ్చి మాట్లాడుతుంటే దేవుడు ఎందుకు మౌనంగా ఉన్నాడు? వదకు తేబడిన గొర్రె వలె ఎందుకైనా బొచ్చు కత్తిరించు అని ఎదుట ఎందుకు మౌనంగా ఉన్నాడు? కారణం ఏమిటి అంటే, మనము దేవుని యొక్క చిత్తము జరగాలంటే ఇక్కడ మనము మూర్ఖత్వాన్ని మనకున్న దానికి ప్రదర్శన చేయడానికి వీలేదు. దైవ చిత్తము జరగాలంటే ఆ దైవ చిత్తానికి అనుకూలమైనటువంటి విధేయత వినయ మనలో, అదే దేవుని కార్యాలను నెరవేర్చడానికి, దేవుని చిత్తం నెరవేర్చడానికి, నీ ద్వారా దేవుడు మహిమపరచడానికి గల కారణం అవుతుంది. అందుకే మన వాక్యములు మనం చూసినట్లయితే దేవుని వాక్యంలో చెప్తున్న మాట ఏమిటంటే, దేవుని కొరకు ఒక ఘనమైన పాత్రగా వాడబడేటువంటి పౌలు ఏం చేశాడు? వాటికి లాభకరమైనటువంటి వాటిని పెంటతో సమానంగా ఎంచుకున్న తర్వాత ఆయన ఘనమైన పాత్రగా ఆయన వాడబడుతున్నాడు. ఈరోజు నువ్వు వాడబడాలి, నువ్వు ఘనపరచబడాలి, అనేకులు ఎదుట ఒక ఆశీర్వాదకరముగా ధన్యుడిగా ఉండాలి. అందుకు దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకుంటే మనం ఏం చేస్తున్నామంటే మూర్ఖముగా దేవుని మీద తిరుగుబాటు చేస్తున్నాం. ఆయనకి విరోధముగా ఉన్న ఏ ఆయుధము వర్ధిల్లదే, ఆయనకి విరోధముగా ఉన్న ఏ మనుషుడు, ఏ పట్టణము కూడా, ఏ రాజును వర్ధిల్లడే. కనుక మన అందరూ కూడా ఇవ్వాలంటే విరోధము కంటే కూడా ఆయన్ని ప్రేమించడం, ఆయనకి లోబడటం, ఆయన చెప్పిన మార్గంలో ప్రయాణము చేయటం మనకు ఆశీర్వాదం. హల్లెలూయా. ఇది రెండో మాట. మూడో మాట చెప్తాను. మనలో ఉన్న చిన్న చిన్న దోషాలు, కొన్ని విషయాలు చెప్తున్నాను. మూడవది మనం చూసినట్లయితే ప్రార్థన చేయకపోవటం పాపం. ఏం చేయకపోవటం? ఎవరిని తిట్టనండి, ఎవరిని కొట్టనండి, ఎవరిని ఆశించనండి, మంచిదే. నాది నేనే తింటానండి, మంచిదే. అసలు ఎవరైనా నేను కన్నెత్తుకొని చూడండి, అసలు వారి పిల్లల గురించి ఎవరి గురించి చెప్పుకోనండి, మంచిదే. మరి ప్రార్థనకు రావే, దేవుని మందిరానికి రావే, దేవుని మందిరానికి వచ్చి ప్రార్థన చేయవే, అది కూడా పాపమేనని ఉంటుంది కదా. అంటే అది కూడా పాపమే కదా నువ్వు, అంతేనా? వాక్యంలో చెప్తుంది, అది కూడా మీకు చూపిస్తాను, వాక్యం నుంచి మీకు చూపిస్తాను. మొదటి సమూయేలు గ్రంథము 12వ అధ్యాయము 23వ వాక్యం చదువుదాం. నా మట్టుకు నేను
మీ నిమిత్తము ప్రార్థన చేయటం మానటం వలన యెహోవాకు విరోధముగా పాపం చేసిన ఎవరి మాట చెప్పేది? సమూయేలు చెప్తున్నాడండి ఈ మాట. ఎవరు చెప్తున్నారు ఈ మాట? దేవుని కలిగిన పిల్లలు ఏం చేయాలి? ప్రార్థన చేయాల్సిందే. ప్రార్థన నిన్ను ధన్యులుగా చేస్తుంది. ప్రార్థన నీ కుటుంబాన్ని కడుతుంది. ప్రార్థన శత్రువు నీ జీవితంలోనికి రాకుండా అది నిన్ను కాపాడుతుంది. ప్రార్థన నీ జీవితంలో నీ పిల్లలు నీ కుటుంబాన్ని పెళ్ళగించుకోకుండా అది బలపరుస్తుంది. అందుకు ప్రతి ఒక్కరు ఏం చేయాలి? మరి ప్రార్థన చేస్తున్నావా? అది మీ మనస్సాక్షి మీకే వదిలేస్తాం. రక్షించబడిన తర్వాత మన ధన్యులుగా చేసేది ప్రార్థన. ప్రార్థన అంటే ఏంటి? దేవుని అడగటం, లేక దేవునితో మాట్లాడటం. అంటే నీ బాధలు కష్టాలు దేవుడికి చెబుతున్నావు. నిన్ను ధన్యుడిగా చేయటానికి నీ లోటుపాట్లు దేవునికి అప్పగిస్తున్నావు. నువ్వు మాట్లాడితేనే కదా, నీ నోరిప్పి దేవుని అడిగితే కదా దేవుడు నీ నోటి నింపేది. అడిగితే కదా దేవుడి సహాయం నీకు వచ్చేది. అడుగుడు మీకు ఇవ్వబడును, వెదకుడు మీకు దొరుకును, తట్టుడు మీకు చేయాలిగా. కేవలం చర్చికి వచ్చినప్పుడు, లేక చర్చికి వచ్చినప్పుడు కూడా చేయకుండా ఉండటమో, ప్రార్థన అంటే నిద్రపోవటమో, ప్రార్థన అంటే మన ఇష్టానుసారంగా మన పనులు మనం పోవటమో, మనం ఏమైపోతున్నామంటే నిన్ను ధన్యులుగా చేసేటువంటి ప్రార్థన జీవితాన్ని విడిచిపెట్టేస్తున్నావు. అది కూడా ఏంటి? పాపమేగా. దేవుని బిడ్డగా ప్రార్థన చేయవలసిన నీవు నేను ఆ ప్రార్థన చేయకుండా జీవించడం పాపమే. అది నీకు తెలియట్లేదు. నేను రక్షణ పొందాను, నేను దేవుని సన్నిధికి వెళ్ళిపోతున్నాను, మనం దేవుని బిడ్డలు కానీ ఆ జీవితం సమర్పణ చేశాను అనుకుంటున్నావు, కానీ ఆ జీవిత విధానంలో కంటిన్యూ అవ్వాల్సినటువంటి ఆ ప్రార్థన జీవితం నీళ్ళు లేదే. ఆ తిరుగుబాటుతనానికి విడిచిపెట్టలేదే. ఇంకా ఆజ్ఞను అతిక్రమించేటువంటి విషయాన్ని ఇంకా మనలో నుంచి తీసివేసుకోలేదే. ఈ పాపాలన్నీ మనలో ఉన్నప్పుడు మనం ఎలా దేవుని బిడ్డలు అంటాం? ఏ విధంగా దేవుడు మన ప్రార్థన విని దేవుడు మనకు సహాయం చేస్తాడు? ఏ విధంగా దేవుడు మనల్ని మెచ్చుకొని పరలోకానికి తీసుకువెళ్తాడు? ఆలోచించావు ఎప్పుడైనా? నిన్ను గురించి ఎప్పుడైనా ఆలోచించావా? నీ పరిస్థితుల గురించి ఎప్పుడైనా ఆలోచించావా? నీ భక్తిని గురించి ఎప్పుడైనా ఆలోచించావా? నువ్వు నమ్మేటువంటి దేవుడు ఎలాగో నిన్ను గురించి అని ఆలోచిస్తున్నాడు. ఆలోచించావు ఎప్పుడైనా? ఆయన ఏం ఆలోచిస్తే నాకెందుకండి? నాకు చాలా బాధ్యతలు ఉన్నాయి, ఆలోచనలు ఉన్నాయి, కనుక నేను నా పద్ధతిలో నేను వెళ్ళిపోతాను అంటే దేవుడు నిన్ను ధన్యుడిగా చేయడు. వెళ్ళిన ఆయన విడిచిపెట్టేస్తాడు. దేవుడు చేయి విడిస్తే నీ బ్రతుకేమవుతుందో తెలుసా? దారము తెగిన గాలిపట్ట మనకి గమ్యం లేక, ఎక్కడికి వెళ్ళాలో తెలియక, అది మార్గము ఎరుగునటువంటిదే ఎక్కడో చోటకు వెళ్ళిపోయి పడిపోతుంది, అది చెక్కబడిపోతుంది. మన జీవితాలు కూడా అలాగే చెక్కబడతాయి. మన జీవితాలు కూడా అలాగే మనం వెళ్ళాల్సినటువంటి గమ్యానికి వెళ్లకుండా వేరే గమ్యానికి, వేరే స్థలానికి వెళ్ళిపోతాం. జాగ్రత్త. నష్టపోవటం దేవునికి ఇష్టం కానే కాదు. అందుకే అందరు కూడా ఏం చేయాలి? మనందరం కూడా ప్రార్థనలు చేయాల్సిందే. అందుకే సమూయేలు ఏమంటున్నాడు? నా మట్టుకు నేను మీ నిమిత్తము అది మాకు దూరం అగును గాక. 19 ఇక్కడ నేను 19 వచ్చిన ఒకసారి చదవండి. చూసారా? ఇప్పటి వరకు దేవుడు మమ్మల్ని నడిపిస్తున్నాడు. మాకు దేవుడు వద్దు, మాకు రాజు కావాలి, అందరికి రాజులు ఉన్నారు, మాకు కూడా రాజు ఉంటే బాగుండని చెప్పి రాజుని అడిగారు. ఇప్పుడు రాజు ఏం చేశాడు? పాపము చేశాడు. దేవుని యొక్క కోపము, ఆగ్రహం ఎవరి మీదకి వచ్చింది? ఇప్పుడు వీళ్ళు ఏమడుగుతున్నారు? అయ్యా మేము చేసింది తప్పేనైనా, ఇప్పుడు మీరు మా కొరకు ప్రార్థన చేయాలి. మానొద్దయ్యా, నువ్వు మానొద్దు. సమూయేలు ఏమంటున్నాడు? కాబట్టి మేము మరణము కాకుండా ప్రార్థించండి అయ్యా, మేము మరణం కాకుండా అంటే మీరు ప్రార్థన చేయాలి. అప్పుడు సమూయేలు ఏమన్నాడంటే, ప్రార్థన చేయకపోతే అది నాకు పాపం అయ్యా. మీరు ఎవరన్నా కానీ, మీరు ఏ పరిస్థితులనండి, మీ క్షేమం కొరకు మీరు నన్ను తిట్టేవాళ్ళైనా, కొట్టేవారైనా, తిరుగుబాటు చేసేవాళ్ళైనా, మీ క్షేమం కొరకు ప్రార్థన చేయటమే మా బాధ్యత.
ఒక దైవజనుడిగా మా బాధ్యత ఏంటంటే నువ్వు ఏమన్నాను మా మీద ఎలాన్నా నువ్వు ఆలోచించు, కానీ నీ క్షేమాన్ని కోరుతాం, నీ కుటుంబ క్షేమాన్ని కోరుతాం, మీ కొరకు ఎప్పుడు ప్రార్థనలే చేస్తాం. మనం మరణము కాకూడదు. దేవుడు మనకు అప్పగించేటువంటి బాధ్యతను మనం ఎరిగి ఉండి అలా చేయకపోతే పాపం కదా. వారు తెలియక లేకపోతే వారి యొక్క గర్వాంతులై అహంకారులుగా మాట్లాడుతున్నారేమో, కానీ ఇప్పుడు మనం అలా ఉండటానికి వీల్లేదు కదా. మనం దేవుని కలిగి ఉన్నాం కదా. మనం ఖచ్చితంగా దేవుని పిల్లలుగా మనం ఏం చేయాలంటే మనం వారి కొరకు ప్రార్థనలు. యేసుప్రభువు వారు ఏమన్నాడు, తండ్రి మీరేం చేస్తున్నారో మీరు క్షమించునని అన్నాడు. కొట్టేవారినే కదా, హింసించేవారినే కదా, గాయపరిచేవారినే కదా, దేవుని మీద అబద్ధముగా నేరరూపణ చేసేవారి మీద ఆ సిలువ చుట్టూ ఉన్నటువంటి ఆ క్రూరమైన మనుషులు క్షమించునైనా వారు ఏం చేస్తున్నారు వారికి తెలియట్లేదు. ఈరోజు నీ జీవితంలో ఒకవేళ నువ్వేం చేస్తున్నావు అని తీరట్లేదేమో, దేవుని బిడ్డగా ఉండవలసిన నీవు ఉండకుండా మనుషుల్లాగా, లోక మనుషుల్లాగా, శరీరానుసారమైనటువంటి జీవితం కలిగిన వారుగా, రక్షణ మారుమనసు లేనటువంటి వారులాగా ఒకవేళ మన ప్రవక్తను ఉంటుందేమో. దాన్ని బట్టి దేవుని నామము అన్యజనుల మధ్య జాగ్రత్త. దేవుని నామాన్ని గణపరచడానికి దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు నీ మంచి క్రియలు బట్టి. కానీ నువ్వు దానిని పాడు చేయొద్దు, దానిని అవమానపరచవద్దు. ఇది దేవుని మాటలుగా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నా. 4వదిగా చూసినట్లయితే విశ్వాసము ఉంచకపోవటమే పాపం. ఏముంచకపోవటం? ఇదేంటి విశ్వాసం లేకపోతే నేను ఎట్లా బాప్తీసం తీసుకున్నాను? విశ్వాసం ఉంచావు, బాప్తీసం తీసుకున్నాను నమ్మి, ఆ తర్వాత నుంచే ఉంచట్లేక ఇక అయిపోయిందిగా. నాకు కొంతమందికి కానీ 10th క్లాస్ అయ్యేదాకా బాగా చదువుతాడు, అక్కడ కాలేజీకి వెళ్ళేసరికి అక్కడ కొమ్ములు వస్తాయి. ఇక అక్కడి నుంచి వీడు మాట్లాడాడు, ఇక నీ పెద్దోడు అయిపోయినా నాకు మీసాలు గడ్డలు వచ్చినాయి అన్నట్టుగా. చదువుకునేటప్పుడు ఉద్యోగాలు రాకమునుపు విధేయతగా చక్కగా దేవుని మందికి వస్తారు, ప్రార్థన చేస్తారు. కాస్త ఉద్యోగం వచ్చిన తర్వాత ఇక లెక్క ఉండదు, అసలు దేవుడని లెక్క ఉండదు, దైవజనుడు లెక్క ఉండదు, అసలు ఏమీ లెక్కే. కొంతమంది ఎలా ప్రవర్తిస్తారు బైబిల్ మనకు తెలియజేస్తుంటుంది. రోమిలికి రాసిన పత్రిక 14:23 చదువుదాం. దోషి అని ఏమవుతుందంటే అతనికి తీర్పు వస్తుంది. జాగ్రత్త. ఎవరైనా కూడా ఎలా ఉండాలి? విశ్వాసంతో మనం ఏ పనైనా, మనం ఏ తిన్నా విశ్వాసంతోనే తినాలి, విశ్వాసంతోనే మనం ఆ పనిని మనం చేయాలి. విశ్వాస మూలము కానిది ఏదో అదే, అంతేనా? విశ్వాసము మూలము కానిది ఏదో అదే పాపము. కనుక మన జీవితాల్లో విశ్వాసము కావాల్సి ఉంది. విశ్వాసము కానిటువంటి జీవితాన్ని ఏదైతే మనం చేస్తున్నామో, ఏ పనులైతే, అదే పాపము, అదే పాపం. మరి విశ్వాసము కానిటువంటి దేవుని యొక్క వ్యతిరేకమైనది, దేవుని యొక్క పరిశుద్ధతకు ఆటంకాన్ని కలిగించే పనులు మనం చేస్తే, ఇల్లు కట్టుకునేటప్పుడు చేస్తాం కదా, ఖచ్చితంగా చేస్తారు కొంతమంది. నవధాన్యాలు వేస్తారు, ఇంకేం చేస్తారు, రావాకులు కడతారు, పసుపు పోస్తారు, ఇంకేం చేస్తారు, ఏం చేస్తారంటే అక్కడ చూస్తారండి. ఇంకా కొబ్బరికాయలు కొడతారు, గుమ్మడికాయలు బాగలు కొడతారు, కోళ్ళు కోస్తారు, బ్లడ్ రాస్తారు. అసలు మీరేం చేయరు, పాస్టర్ గారు అన్నీ చేస్తారంటే చూస్తున్నారు. నా ఇంకా అయ్యా నువ్వే చెప్పు అన్నట్టు, అసలు మాకు ఏమి తెలియదు అన్నట్టు. నీళ్లు పట్టుకెళ్తారు, ఇంకేం పట్టుకెళ్తారు? మరి ఇన్ని పట్టుకెళ్ళా మీకేం రావట్లేదేంటి? రోగాలు వస్తున్నాయి ఏంటండి ఇదంతా? విశ్వాసము కానటువంటిది, దేవునికి ఇష్టము లేని పని ఏదైతే చేస్తున్నామో అదే పాపం. ఇది మనం ఏం చేయాలి అనుకోవాలి. ఏముందని పాలు పొంగిటమేగా, అదేం పాపమే. టైగరే ప్రార్థన చేయాలి, పాలు మాత్రం పొంగాలి. అటు పాలు పొంగినట్టుగా పొంగితే పావుడ మన మొఖాలు. నువ్వు పని చేయకోకుండా పాలు పొంగినట్టు నువ్వు ఎన్ని పాలు పొంగితే దండగ కాదు, ఏమంటే దండగ కాదు. అయ్యగారు మళ్ళీ ఇది ఉడికేదాకా వండేదాకా ఉండి తినాల్సింది అయ్యగారు అంటే, మళ్ళీ ఆ పాపంలో నేను కూడా. కనుక మనం చేసే పాపం ఇంక 10 మందికి చుట్టయ్యా. అంటే ఎట్టకొట్టి బతుకుతున్నాడు అని బతకనేయం. కనుక మన జీవితాలు ఎలా ఉన్నాయంటే, మనము విశ్వాసము కానటువంటిది ఏదైతే మనం చేస్తున్నామో అదే పాపం. అది భోజనమైన కావచ్చు, ఇంకేదైనా
కావచ్చు. జాగ్రత్త. నీ జీవితంలో పాపము అనేటువంటిది ఏంటో నీకు అర్థం కాకుండా ఉంటే ఇది పాపము అని ఈరోజు దేవుడు చెబుతున్నాడు. దీన్ని నువ్వు సరి చేసుకుంటే, నీవు దేవుని దగ్గర నీవు పశ్చాత్తాపడినట్లయితే దేవుని యొక్క ఆగ్రహము, కోపము నీ మీద తొలగిపోయి దేవుడు మరలా నిన్ను ధన్యుడిగా చేస్తాడు. ధన్యుడిగా చేస్తాడు. నీ జీవితాన్ని దేవుడు ఆశీర్వాదకరంగా మారుస్తాడు. ఇన్ని వాక్యాలు చెప్పినా, ఇంత చెప్పినా మళ్ళీ కుక్కతోక ఇక అంతే. మన బతుకు కాలం అంతే, ఇక అంతే. నేను తీసుకెళ్ళి నరకంలో పడేసేదాకా ఇక ఇంతే. మన బ్రతుకు మారట్లేదు. ఎంత చెప్పినా మారట్లేదు, ఎంతగా ఏడుస్తున్నా మారట్లేదు. మనొక ప్రత్యేకత చూపించట్లేదు, మనొక మార్పు చూపించట్లేదు. మన యొక్క జీవితంలో దేవుని బిడ్డలము అనేటువంటి దానిని మన క్రియల ద్వారా కొంచెం కూడా ఎక్కడ చూపించట్లేదు. ఇది చూపించకపోతే ఎంత పాపమండి ఇది. బైబిల్ ఇంకా బోధిస్తుంది. యోహాను సువార్త 16:9 చదవండి. అది దేవుడు ఏమంటున్నాడు అంటే, ఇక్కడ లోకలు ఏం చేయలేదా? దేవుని యందు విశ్వాసం లేదు. వాళ్ళకి విశ్వాసం లేదు కాబట్టి నన్ను వాళ్ళు సిలువ మరణానికి అప్పగించారు. నన్ను దేవుడు కాదని త్రోసివేసేశారు. ఇప్పుడు నేనేం చేశాను? తిరిగి నా తండ్రి వద్దకు నేను వెళ్ళిపోతున్నాను. ఈ అధికారులందరూ ఎవరైతే ఉన్నారో, విశ్వాసం లేకుండా నన్ను ఎవరైతే వారు కొట్టారో, హింసించారో, నన్ను చంపారో, వారందరిని ఏం చేస్తున్నాను? అక్కడ తండ్రి ఎదుట ఏం చేస్తాడట? ఒప్పుకుంటున్నాడు. అక్కడ నిజమేనయ్యా, వీళ్ళందరూ నన్ను త్రోసేశారు, నేనైతే వాళ్ళని త్రోసేయలేదు. నీవు నా అప్పగించినటువంటి పనిని నేను అక్కడ నెరవేర్చాను, కానీ వారైతే నా మాట వినలేదయ్యా. కానీ ఇప్పుడు తీర్పు ఎవరు తీరుస్తారు? మనం వెళ్ళి పని చేసేది వచ్చాం. నేను చెప్పాల్సిన మాటలని చెప్పేసి నా పని ముగించుకున్నాను. కానీ ఇప్పుడు దేవుడు ఎవరికి తీర్పు తీరుస్తాడు? దేవుని మాట వినకుండా ఆజ్ఞను అతిక్రమిస్తూ జీవిస్తున్న వారికే కదా. నమ్మకంగా పనిచేసిన వారు దేవుడు ఏమన్నాడు కదా. కనుక జాగ్రత్త. నీ జీవితంలో నాలో ఏ పాపము లేదు, నేను మంచివాడిని అనుకుంటే ఈరోజు ఒకవేళ ఇలాంటి పరిస్థితులు ఉన్నట్లయితే సరి చేసుకుందాం. రక్షణ పొందిన తర్వాత సరి చేసుకుందాం. సరి చేసుకోవటానికి దేవుడు మనలను ఈ స్థలంలో వాక్యం చేత దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు. వాక్యం లేకపోతే దేవుని హెచ్చరిక ఉండదు. దేవుని హెచ్చరిక లేకపోతే నీ మనసును సరి చేసుకోవటం, నీ ప్రవక్తను సరి చేసుకోవటం, నీ క్రియలు సరి చేసుకోవటం ఉండదు. అందుకే ప్రతి ఒక్కరికి ఉండాలి, వాక్యము హెచ్చరిక అయి ఉండాలి, గద్దింపు అయి ఉండాలి, బుద్ధి చెప్పేదై ఉండాలి, సరిచేసేదే ఉండాలి. కొన్నిసార్లు కఠినముగా గాయపరిచేది కూడా ఉండాల్సిందే. ఇది ఉండాల్సిందే. లేదండి మాకు అనుకూలమైన బోధ చెప్పాలంటే కుదరదు. నీకు అనుకూలమైన బోధ చెప్పడానికి ఆ దేవుడు నన్ను ఏర్పాటు చేసుకుంది. ఆయనకి ఇష్టమైన బోధ చేయడానికి దేవుడు నన్ను ఏర్పాటు చేసుకున్నాడు. ఆయనకి ఇష్టమైన బోధన నేను చేస్తూనే ఉంటాను. నువ్వు విన్నా వినకపోయినా, నువ్వు వచ్చినా రాకపోయినా, నువ్వు విన్నా వినకపోయినా నా తండ్రి యొక్క చిత్తాన్ని జరిగిస్తూనే ఉండాలి. నా తండ్రి ఆ వ్యవసాయమును నమ్మకముగా నేను పనిని చేయాలి. ఆయన నాకు జీతం ఇవ్వాలి, ఆయన నాకు ప్రతిఫలాలు ఇవ్వాలి, ఆయన మంచి ఈవులను దేవుడే నాకు ఇవ్వాలి. అంతేనండి. ఎవరు ఇవ్వాలి? నాకు దేవుడే నాకు ఇస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక మనము విశ్వాసం ఉంచకపోవటమే, ఏ రక్షణ పొందావో, ఏ దేవుని నమ్ముకున్నావు, ఏ వాక్యాన్ని నమ్మేవో, ఏ ప్రార్థన నమ్ముకున్నావు, దాని దేవుని ఉంటలా, విశ్వాసం ఉంటలా. ప్రార్థన చేయట్లేదు. ప్రార్థన లేకుండా ఏం చేస్తున్నావు? ఏదైనా బాధలు వస్తే ఈ బూదు రాసుకోవటం, తాయితులు కట్టుకోవటం, ఇంకోటి ఏదో చేయటం. ఏం చేస్తారు? కిటికీలకి మొలకంప కొడతాము, గుమ్మాల దగ్గర చీపురు గట్ట. అసలు సాతాడే పెంటోడు అనుకుంటే ఆ పెంటోడికి చీపురు గట్ట పెద్ద లెక్క. ఆ పెంటోడికి నోట్లో పెట్ట పెట్టినా కానీ ఆడు పెట్ట తింటాడు కదా. నువ్వు చీపురు కట్టేస్తే ఆడికేంటి భయం? ఎవరికైతే మంచోడికి తెల్లబట్టలు వేసుకోవడం బురదంటి భయం. అసలు బురదలో తిరిగే పని అయ్యే. నువ్వు చీపురు కట్టేస్తే, చెప్పులు వేస్తే ఏమైనా భయమా?
ఏంటంటే అటు చూస్తారు నా ఇంకా అడిగేం భయం అండి. నీ భ్రమ తప్పితే, నీ పిచ్చి తప్పితే, నువ్వేదో అలా అనుకుని నిద్రపోవటం తప్పితే ఏముంటుంది అక్కడ? ఏమీ లేదు అక్కడ, అనుకోవటం తప్ప. అడిగే ముళ్ళు అంటే భయమా? ఆడు అసలు తిరిగేదే ముళ్ళ కంచులో, ముళ్ళ తొప్పల్లో, చీకట్లో, అగాధంలో. వాడు బ్రతికంతా రోత బుద్ధే. ఆ కుటుంబానికి గొడవలు పెడితే వాళ్ళకి వీళ్ళకి తీసుకెళ్ళి చెప్పడం, వాడి కుటుంబానికి పతనం చేయటం, అది తిని ఇది తాగని చెప్పడం, ఇట చచ్చిపో అటు చచ్చిపో అని ప్రేరణ కలిగి వాడి బుద్ధే పెంట బుద్ధి. కనుక అలాంటి వాడికి ఇలాంటివన్నీ మనం చేస్తే ఏమైనా ఉపయోగమా? కనుక ఇవేవి కూడా ప్రయోజనకరమైనవేవి కాదు. కనుక మనం ఎవరి యందు విశ్వాసం ఉంచాలి? దేవుని యందు విశ్వాసం ఉంచాలి. విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరచును. మనలో ఏముండాలి? విశ్వాసం ఉండాలి. విశ్వాస సంబంధముగా మనం ఎప్పుడైతే బ్రతుకుతున్నామో నీ విశ్వాసం బట్టి దేవుని కార్యాలు నీ పట్ల దేవుడు జరిగిస్తాడు. ఐదవదిగా మనం చూసినట్లయితే మేలైనది చేయగలిగి కూడా చేయలేకపోవటమే పాపం. మేలైనది చేయగలిగి కూడా మనం చేయలేకపోవటమే పాపము. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 5వ అధ్యాయము 17 వచనం చదువుతున్నాం. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 17 వచనం. ఇప్పుడు ప్రజలకి కరువు వచ్చింది. ఆ కరువు కాలంలో ఆయన ఏం చేయాలి? మేలనేది చేయాలి. ఏంటి మేలైన పని? ఏంటిది మేలైన పని? ఇప్పుడు క్రైస్తవునిగా దేవుని పిల్లలుగా మనకు మేలైన పని ఏది? ఒక వ్యక్తి మారాలన్నా, ఒక కుటుంబంలో సమస్యలు పోవాలన్నా, బాధలు పోవాలన్నా మనం చేయాల్సింది ఏంటి? చేయాలా? మేలైన పని మనం చేయాలా? మరి చేస్తున్నావా? మేలైన పని అండి. కీడైన పనులు ఎన్నైనా చేస్తాం, పంపులు పోయినా కానీ చెప్పుకుంటాను ఉంటాం, కానీ మేలైన పనులు చేయవే. ఉపయోగం లేనటువంటి వాటిని. ఇప్పుడు ఎవరో ప్రార్థనకు రావట్లేదు, వారు నశించిపోతున్నారు. వారిని దేవుని యొద్దకు వారిని నడిపించాలి. వారిని పిలవాలా, వెళ్ళి ఒక మేలైన పని చేయాలా? చెయ్యు. నీకే ఖాళీ ఉండదు. అప్పుడు దాకా పని చేసి ఆ తలస్నానం చేసి తడుచుకుంటారు, అవుతావు నీళ్ళు గారుకుంటానే. మనకే ఖాళీ ఉంటలా. ఇంకోళ్ళు పిలిచేది ఎక్కడ? అయ్యగారు ఇంకేమైనా ఉందా? ఇంకెక్కడ పిలిచారు, నాకు ఎక్కడ టైం అని ఉందా? ముందే చెప్పుకోవాలి. ఆదివారం అమ్మ ఇలా ఉంటే ఎట్లా దేవుని మందిరానికి వస్తే నీ కుటుంబానికి, నీ భర్తకు, నీ పిల్లలు మేలు కలుగుతుంది. నీ కుటుంబంలో ఉండే ప్రతి బాధలు దేవుడు తీసేసి నీకు మేలుని కలుగు చేస్తాడు. చక్కగా రండి దేవుని మందిరానికి రావటం అంటే ఇది మంచిదమ్మా, ఇది నీకు ధన్యకరమైనది అని చెప్పి మనం అందరం ఏం చేయాలి? తెలియని వారిని, ఆ మేలైన మార్గంలో ఎరుగుగా, అందులుగా, గుడ్డివారుగా తప్పిపోతున్న వారిని, త్రోవ పక్కన ఉన్న వారిని అందరికి ఎక్కడ తీసుకురావాలి? ఇది మంచి పని, చెడు పైన? ఇంకెక్కడికైనా వెళ్ళేటప్పుడు, క్యాన్లు పట్టుకుని వెళ్ళేటప్పుడు ఎంతమందిని పిలుస్తావో, మళ్ళీ వాళ్ళ దగ్గర 200, 300 వసూలు చేసుకుని మరి దేవుని మందిరానికి పిలవ. ఎంత సమయమైనా ఆ ట్రాక్టర్లు కూర్చుని కొదేస్తూ ఉండా. కానీ మేలైన పనికేంటి? ఒక్కరి పిలవే. ప్రసంగి గ్రంథంలో ఒక మాట రాయబడింది. 9వ అధ్యాయం 10వ వచనంలో అంటాడు, చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పని నేను నీ శక్తి లోపము లేకుండా చేయము. అంతేనా మనం అధ్యయనం చేయాల్సింది? ఇప్పుడు ఏలి ఏం చేశాడు? దేవుని దగ్గర ప్రార్థన ఆసక్తితో చేశాడా లేదా? అలాగూ చేయని వారికి ఏం కలుగుతుంది? అంతేనా? మేలైనది ఏదైతే ఉందో అది చేయకపోతే పాపమే. క్రైస్తవ జీవితంలో మనము తిరుగుబాటు చేయడం పాపమే, ఆజ్ఞను అతిక్రమించడం పాపమే, ప్రార్థన చేయకపోవటం పాపమే, విశ్వాసం ఉంచకపోవటము పాపమే. మేలైనది ఏదైతే ఉందో అది చేయకపోవటం కూడా దేవుని ఎదుగు ప్రజలు నడిపించాలి.
ఖాళీగా ఊరినే తిరుగుతున్నావు కదా, వాళ్ళకి కాస్త దేవుడి మాటలు చెప్పి ఎక్కడ తీసుకురావాలి? అయ్యగారు వాళ్ళు తిరుగుతాను, నేను తిరగనండి అంటే తిరగాలి. తిరగపోతే ఎట్టా? నీకు కాళ్ళు ఇచ్చింది దేనికి? నీకు ఆరోగ్యం ఇచ్చింది దేనికి? దేవుని పని చేయవా? ఊరినే వచ్చి కూర్చొని వెళ్ళిపోతావా? ఎక్కడ అయ్యగారండి మాకు ఆ పని చేసి ఈ పని చేసి అలసిపోతాను, ఇక ఇంటికి వచ్చేసరికి మా కాళ్ళన్నీ నొప్పులు, ఇక అక్కడి నుంచి మా పని ఏది మేము చేసుకుని మళ్ళీ దేవుని మందిరానికి రావడానికి టైము, ఇంటి దగ్గర ఇది ఉంటుందిగా, ఇది చేయొచ్చుగా అని ఆళ్ళ మీద వీళ్ళ మీద చూపించా. బైబిల్ చెప్తుందండి, మనందరం కూడా ఏం చేయాలి? మేలైనది మనం చేయాలి. చేయకపోతే ఏమవుతుందంట? ఇప్పుడు వాళ్ళకి కరువు వచ్చిందండి, ప్రార్థన చేయకపోతే కరువు ఎలా పోతాయి? వర్షాలు ఎలా వస్తాయి? ఆశీర్వాదాలు ఎలా వస్తాయి? మనం చేయాలి. ఈ పని ఎవరిది? సంఘం ప్రార్థించగా సంఖ్యలు పోతున్నాయి, విడిపోతున్నాయి, బాధలు పోతున్నాయి, కష్టాలన్నీ పోతున్నాయి. సంఘం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. చేయాలి లేదా? చేయకపోగా ప్రార్థన కొడుకులంటే సెలవులు అని చెప్పి వెళ్ళిపోను. ప్రార్థన అంటే చాలు, మాకేదో పనులు ఉన్నాయండి, ఆదివారం మాకు వారం వల్ల పని చేస్తున్నాంగా, ఆదివారం సెలవులు ఇంటి దగ్గర ఉంటున్నాంగా, ఈరోజు పనులు పెట్టుకోను, వీళ్ళు ఊక్కుంటూ పోను. ఇది ఎవరి పని? ఎవరిది ఇది? ఈరోజు ఎవరిది? దేవునిది. నీ రోజులో నువ్వు చక్కగా పనులు చేసుకుంటున్నావు, దేవుని రోజు దేవునికి ఇవ్వకుండా మాత్రం మళ్ళీ అది కూడా వాడుకుంటావు. మరి అది ఆజ్ఞ అతిక్రమించడం కదా, అది పాపం చేయటం కదా, దేవునికి చెందిన దాన్ని దేవునికి ఇవ్వకపోవడం తప్పు కదా. దేవుని సమయాన్ని దేవునికి ఇవ్వాలండి. దేవుడిది మనం వాడుకోవటానికి, దాన్ని మనం వినియోగించుకోవడానికి వీలు లేదు. నీకు 6 రోజులు ఇచ్చాడు, ఒక్కరోజుకి దేవునిది. కనుక జాగ్రత్త. మేలు అనేది చేయగలిగి కూడా చేయకపోవటమే పాపము. ప్రార్థన చేసేటువంటి మరి చక్కని ఆ కృప దేవునికి ఇచ్చాడు, కానీ ప్రార్థన చేయకపోవటమే పాపం. 6వదిగా మనం చూసినట్లయితే భక్తిహీనతే పాపం. ఏ హీనత? సామెత గ్రంథం 13వ అధ్యాయం 6వ వచనం. సామెత గ్రంథము 13వ అధ్యాయము 6వ వచనం. నీతియే రక్షకము, భక్తిహీనత పాపులను ఏం చేస్తుందట? భక్తిహీనత ఏం చేస్తుంది? ఇంకా చెరిపేస్తుంది. అందుకు మనందరం కూడా ఏం చేయాలి? భక్తిహీనత నుంచి బయటకు వచ్చేయాలి. అది ఇంకా నిన్ను చెరిపేస్తుంది, అది నీ కుటుంబాన్ని ఇంకా నాశనం తీసుకువెళ్తుంది, అది నీ బిడ్డలు కూడా పతనంలోనికి తీసుకువెళ్తుంది. ఆ భక్తిహీనత నుంచి విడుదల పొందండి. భక్తి కలిగి దేవునిలో సాగిపోండి. దేవుడు గొప్పగా దేవుడి సహాయమును భక్తి చేస్తాకేగా దేవుడు పిలిచింది, భక్తి మార్గంలో ఉంటాకేగా దేవుడు రక్షించింది. మరి ఆ భక్తి మార్గాల్లో ఉండాలిగా. ఆ భక్తి మార్గంలో లేకుండా భక్తి అనే ముసుగు వేసుకుని పాపంలో ఉంటే ఎట్లా? భక్తిహీనతలు ఉంటే ఎట్లా? లోక సంబంధమైనటువంటి జీవితాలతో ఉంటే ఎట్లా? అది దేవుడు ఎలా నీ దేవుడిని ప్రార్థన విని దేవుడు ఎలా నీకు సహాయం చేస్తాడు? అంటే నా పాపాలు ఇంకెవరికి తెలియదుగా, అందరికి నేను భక్తి కలిగింది అనుకుంటున్నారుగా. ఇలా నువ్వు అనుకుంటే అసలు ఎవరికి తెలిసినా తెలియకపోయినా, అసలు ఎవరికి తెలియకూడదు? యేసై తెలియకూడదు. ఇప్పుడు ఆయనకి అన్నీ తెలుసుగా, నీ నడక పడక అన్నీ ఆయనకి. నువ్వేమనుకుంటున్నావు? ఆడకు తెలియలేదుగా, ఇలాగ తెలియలేదు అనుకుంటున్నావు. అసలు తెలిస్తే అంటే తెలియపోతే వాళ్ళు నిన్నేం చేస్తారు? అసలు నా భర్త నేను ఊరుకోవట్లేదు, నేను ఏం చేశాను, నా భర్త నా అత్తమావలే నన్ను ఏం చేయలేకపోతున్నారు, నువ్వేం చేస్తావు? బయటోడివి. కానీ ఇంటి వాళ్ళు బయటోళ్ళు కాదండి. ఇప్పుడు మనం చేసే పాపం ఎవరికి తెలియకూడదు. జాగ్రత్త. ఆయనకు భయపడదాం, ఆయన యందు భయభక్తి కలిగి ఉందాం. రహస్యములో చేస్తున్న ప్రతి పాపము, ప్రతి దోషం ఎవరికి తెలుసు? ఆయనకు తెలుస్తుంది. జాగ్రత్త. అందుకే మనందరం ఏం చేయాలన్నమాట? భక్తిహీనతే పాపం కనుక ఆ భక్తిహీనత ద్వారా వచ్చే పాపం ఏదైతుందో అది నిన్ను పాపములోనికి, నరకములోనికి, శాపములోనికి, ఇంకా భక్తిహీనుడిగా చెడిపోయేవానుగా చేస్తుంది. కాబట్టి దాన్ని విడిచిపెట్టి భక్తి కలిగిన బిడ్డలుగా ధన్యులుగా సాగిపోదాం. ఎందుకంటే యెహోవా యందు భయభక్తులు గల వారు ఎలాగూ ఒకే ఆశీర్వాదం అనేది నీ భక్తి మీద, నీ విశ్వాసం మీద, నీ ప్రార్థన మీద ఆధారపడుతుంది. 7వదిగా ఒక మాట చెప్పి నా మాటలు ముగిస్తాను. విధేయతయే పాపం, అవిధేయతయే పాపం. ఏ పాపం అండి ఇది? అవిధేయతయే. రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 19వ వాక్యం చదువుదాం. రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం. ఎలయనగా ఒక మనిషిని అవిధేయత వలన
ఎలాగు చేయబడుదురో అలాగనే ఒకరి విధేయత వలన అనేకులు నీతిమంతులుగా. చాలు. కనుక అవిధేయత ఏంటన్నమాట? పాపం. నీ వలన అనేక మంది ఏమవుతున్నారు? అంతేనా? ప్రార్థనకి వెళ్ళే వాళ్ళు ఏమారారండి అంటున్నారా? విన్నారు ఎప్పుడన్నా? వీళ్ళు ప్రార్థనకి వెళ్తున్నారండి, వాళ్ళు మారలేదుగా, అందుకే వాళ్ళని బట్టి నేను రాయింది, నేను పూర్తిగా మారడానికి వస్తానంటాడు. ఊరికినే నేను చూపిస్తున్నాడు అక్కడ, అంతే. రాడు పెట్టాడు అనుకోండి. వాళ్ళు అనేది ఏంటంటే, ఈ ప్రార్థనకి వెళ్ళేవాళ్ళు ఏం మారారు వీళ్ళు? ఈ ప్రార్థనకి వెళ్ళేవాళ్ళు వాళ్ళ బ్రతుకులు బాగుండయా? వాళ్ళు పోట్లాడలేదా? వాళ్ళు అబద్ధాలు ఆడట్లేదా? దొంగతనాలు చేయట్లేదా? లేకపోతే భర్త మీద పోట్లాడట్లేదు, అత్తమామ మీద పోట్లాడట్లేదు, ఎవరి మీద పోట్లాడట్లేదు? పోట్లాడంటే వాళ్ళు గోసి పెట్టుకు రావట్లేదా? జుట్టుబొట్లు పట్టలేదా? అంటలేదా? కనుక ఒకరి యొక్క అవిధేయత వలన ఏమవుతుంది? ఒకరి అవిధేయత వలన ఏమొస్తుంది? పాపం వస్తుంది. వస్తుందా పాపం? అంటే పాపం అనేది ఏమవుతుంది? నీ మూలంగా విస్తరిస్తుంది. అనేకులు ఏమైపోతున్నారు? పాపిగా మారట్లేదు. ఒకవేళ నువ్వు విధేయత కలిగని, పరిశుద్ధి కలిగని, మంచిగా ఉన్నట్లయితే నీ విధేయతను బట్టి, నీ భక్తి భావాలు బట్టి ఏమవుతుంది? అనేకులు నీతిమంతులుగా. హల్లెలూయా. ఒక ఆదాము యొక్క పాపం ద్వారా అనేక మంది పాపులుగా ఎలా మారిపోయారో, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క నీతి ద్వారా అనేక మంది ఏమవుతున్నారు? ఇప్పుడు నీతిమంతులుగా మారిపోతున్నారు. మన ద్వారా అనేక మంది నీతిమంతులుగా. అందుకే దేవుడు ఏం చేశాడు? ఆ తరములో నోవహు ఒక్కడే నీతిమంతుడు కాబట్టి ఆయన ఏర్పాటు చేసుకుని ఆ తరం వారందరూ కూడా ఏం చేయాలనుకున్నారు? నీతిమంతులుగా చేయాలి. అదే ఆయన ఉద్దేశం. ఎక్కడైనా మనం ఒక పెద్ద ఎత్తున ఒక కోడి యొక్క గుడ్డు తీసుకొచ్చి ఏం చేయాలనుకుంటాం? ఆ యొక్క గుడ్డు ద్వారా పెద్ద ఎత్తున ఒక విత్తనాన్ని మన ఇంట్లో వేసుకోవాలి. ఇక అక్కడి నుంచి ఏమవ్వాలన్నీ? అది పుట్టి అనుకోండి, మోసం చేశాడు నన్ను, కోడిగుడ్డు పెద్ద ఎత్తున అని చెప్పేసి ఎక్కువ రేటు పెట్టి కొన్నాను, 50 రూపాయలు 100 రూపాయలు పెట్టి. పిల్లలు పెద్ద ఎత్తున అని చెప్పేసి అమ్మాడు, నేను కొన్నాను, ఇక్కడికి వచ్చినాక అది పొట్టిది అయ్యింది. ఇప్పుడు మనం ఏమనుకున్నాం? పొట్టి మాకొద్దు, మాకేం కావాలి? అంతే కదా. కనుక మనం ఇక్కడ దేవుడి యొక్క ఉద్దేశం ఏంటంటే, ఈ జనరేషన్లో పాపులు ఉన్నారు, దేవుని మీద తిరుగుబాటు చేసేవాళ్ళు ఉన్నారు, ప్రార్థన భక్తి లేని వారు ఉన్నారు. కనుక వీళ్ళ నుంచి ఎవరిని తీసుకోవాలి? నీతిమంతుల్ని తీసుకుని, ఈ నీతిమంతుల నుండి ఒక శ్రేష్టమైన బ్రీడ్ రావాలి. ఆ బ్రీడ్ ఏంటంటే వారందరూ కూడా పరిశుద్ధులుగా ఉండాలి. అది దేవుని సంకల్పం. నీ నుండి, నీ ప్రార్థన నుండి, నీ భక్తి నుండి అనేకులను పరిశుద్ధులుగా ఈ స్థలంలోనికి. బాధ్యత ఉందా నీకు? అది నీ మీద ఉన్న బాధ్యత నీకు తెలియట్లా. నీ ఇష్టానుసారంగా జీవిస్తూ ఇష్టానుసారంగా ఉంటే దేవుని నామాన్ని నువ్వే పాపులకి ఇంకా ఆ పాపులకి ఇంకా ఏం పోసినవాడు అవుతున్నావు? ఆర్జ్యం పోసినవాడు అవుతున్నావు. ఇంకా పాపిగా జీవించినైనా నేను ఏం మారాను, నేను దేవుని మందిరానికి వెళ్ళి నేనే మారాను, నువ్వే మారుతావు, నువ్వు వచ్చి మాత్రం ఏం చేస్తావు, బాప్తీసాలు తీసుకుని ఏం చేస్తావు, నీకు రాకుండా ఉండటం ఏం బెస్ట్, నేను అడిగేవాడు ఉంటాడు అన్నట్టుగా మనం ఏం చేస్తామంటే మన ప్రవక్తను బట్టి వారికి ఇంకా పాపములో శాపములో జీవించినట్టు మనమే వారికి ఇండైరెక్ట్గా మనం ఇస్తున్నాం, మెసేజ్ ఇస్తున్నాం. మనం ఏమవ్వాలి? ఇప్పుడు ఏమవ్వాలండి? విధేయులుగా ఉండాలా? అవిధేయులుగా ఉండాలా? ఎలా ఉండాలి? ఉండాలి. ఉండటానికి ఇక్కడికి వచ్చాం. మెడ ఉంచాలి, ఆయన కాడి కిందకి రావాల్సింది. ఆయన కాడి కిందకి వస్తే ఆయన కాడిని దేవుడు ఏం చేస్తాడు? సులువుగా చేస్తాడు, తేలికగా చేస్తాడు. అవునా కదా? రావాలి, మెడ వంచాలి. అడవికి అలవాటు పడిన గాడిద వల్ల ఎప్పుడు తల ఎత్తుకుని లోకం వైపు, మనుషుల వైపు అటు చూడొద్దు. విధేయత కలిగి లోబడి దేవుని దగ్గర ప్రార్థన చేయండి. నీకేం కావాలో దేవుడి సహాయమును చేస్తాడు. ఆకాశం వైపు కన్నులెత్తడానికి కూడా నేను యోగ్యుడును కాదయ్యా. రుము బాదుకుంటూ ఈ పాప్యునైనా నా ప్రార్థనను నన్ను మీరు కరుణించి నా ప్రార్థన మీరు సహాయమును దయచేయమని ప్రార్థించాడు. దేవుడు ఎంతో సహాయాన్ని దయచేశాడు. గర్వంతుడుగా ఉండొద్దు, విధేయత కలిగి ఉండండి. దేవుడి మిమ్ములను, మీ పిల్లలను దేవుడు చక్కగా దీవిస్తాడు. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. తల ఉంచండి, ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణమైన మా ప్రభువా రక్షకుడా, ఈరోజు చెప్పబడిన ప్రతి మాటను బట్టి నీ వందనాలు. బిడ్డలందరూ చక్కగా ప్రభు నీ వాక్యాన్ని విన్నారు. వారిని, వారి పిల్లలు, వారి కుటుంబాలు చక్కగా దీవించండి. వారి జీవితాలలో ఏదైతే పాపం అని చెప్పబడుతుందో, ఏదైతే దోషమని చెప్పబడుతుందో దాన్ని విడిచిపెట్టి దేవుడిచ్చే ధన్యకరమైనటువంటి జీవితాల్లో నా పిల్లలందరూ సాగిపోట సహాయములను దయచేయమని యేసు నామములో ఈ మనవలి ప్రార్థనలు అడిగి పొందుకుని ఉన్నావు తండ్రి. ఆమేన్.